చూడండి ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది. వర్షాలు లేక ఆయన గుంటకు వస్తున్నాడు. మేము కూడా చూడాలనుకుంటాం ఎద్దులు ఎట్లా పట్టుకుంటారు. చూడాలని చెప్పి కొంచెం పట్టుకుంటాను. నువ్వు కొంచెం చూపినని నేను చూడాలనుకున్నాను. ఇంతట్లా ఉన్నప్పుడు చూడు ఆ పిల్లోడు ఏం మాట్లాడతాడు. ఆ పిల్ల చెప్పరా చిన్న ఏమని చెప్పేది ఉంటుంది. అట్లా నువ్వు ముందుకు ఎట్లేవా ఈ ఎద్దులు ఎంత పడామంటే కూడా చెప్పదు. ముందర కొంచెం నిదానం బా నిదానం. ఈ కోటదుల్లో చిన్న ఎంత పడవా? 70,000 పడవా? 70,000 పడవనా? నువ్వేం పని చేస్తావు? సేద్యం పని చేస్తావు. సేద్యం పనేనా? మీ నాయన ఏం పని చేస్తాడు? మా నాయన పొలం పనే. పొలం పనే. పట్టుకుంటే బాగా కనపడతాను. బాగా కనపడుతుంది. చాలా చాలా బాగా కనపడుతుంది. ఇటు పట్టుకో. నాకు చెప్పే పని నువ్వు బాగా ఎన్ని రోజులు సర్వీస్ నీకు ఇది? నాకు చిన్నప్పుడు సర్వీస్. చిన్నప్పుడు సర్వీస్ అంటే ఫ్రెండ్ ఈ పిల్లోడు చిన్నప్పుడు ఎవరు కొడుకు నువ్వు? కొడుకు కుమారుడు. ఈయన మనముడు చాలా సేద్యం పని చేస్తాడు. చిన్నప్పటి నుండి ఇదేంట చదవలేదా? చదువు 7వ తరగతి వరకు. 7వ తరగతి. ఇప్పుడు చదువు పని చేస్తా పని చేస్తున్నాడంట. సేద్యం పని చేస్తాడంట ఫ్రెండ్. ఇంకా ఏమైనా చెప్తావా చదువు గురించి? ఏమైనా పిల్లల గురించి చదవాలని మా కోరిక. నీ కోరిక ఏముంది? నా కోరిక గెలం కట్టి బాగా చేసి గెలిక ఇగ్గాలని. గెలికిగ్గాలని నా కోరిక. ఈ కోరిక. నువ్వు ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళ ఇప్పుడు గెలిమి చేపట్టి ఇట్లా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఇప్పుడు వయసు ఎంత? 14 ఏళ్ళు అంట వయసు. 14 ఏళ్ళు అంట ఈ పిల్లోడిని. ఇప్పుడు 2 ఏళ్ళ నుండి చేస్తున్నాడు. చాలా ఇప్పుడు ఎంత వాసినావు? 3 ఎకరాలు వాసినా. ఇప్పుడు 3 ఎకరాలు వాసాడా? ఇంకా 1.5 4.5 ఎకరాలు ఒక్క దినానికి పాస్తాడు పిల్లోడు. వయసులో సన్నోడు అయినా కూడా మనముడు చాలా మంచి పిల్లోడు. ఇటుకి రా తమ్ముడు. నీ ఎవరు కొడుకు? చాలా మంచిది. మీరంతా ఇట్లా వయసులో పిల్లలు చదువులే అంటే మీరు ఏమంటే చేనులను సేద్యం పనులు చేసుకుంటూ బతుకుతుంటారు. చాలా సంతోషము మాకు కూడా. మీరు మీ గురించి ఏమైనా చెప్తారా? చదువు ఎందుకు మానేసినారు? సేద్యం పని చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఫ్రెండ్ వీళ్ళంతా గెలిం పని చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.